వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక బతుకమ్మ చీరల ముచ్చట ఫైనల్గా ఒక్కొక్క మాట ఎప్పుడు స్టార్ట్ చేశారు. గతంలో కూడా ప్రభుత్వ పథకాలు ఏవి ప్రారంభించినా లేదంటే అది అమలైన పరిస్థితిలో ఒక మంత్రి ఒకటి చెప్తారు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తారు, జిల్లాలో ఉండే ఎమ్మెల్యే ఇంకొక మాట చెప్తారు. సేమ్ హ్యాస్ టీ సీన్. సో ఇది కూడా ప్రభుత్వ పథకంలోనే భాగం కాబట్టి, ప్రభుత్వం పంపిణీలో భాగం కాబట్టి మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట తీరు బతుకమ్మ వేసారుగా అట్లనే తీరు బతుకమ్మ చీరల మాటలు చెప్తున్నారు. సో అసలు వాళ్ళు ఎవరెవరు ఏం చెప్తున్నారో ఆఖరికి పంపిణీ డేట్ ఎప్పుడు, అసలు పంచే ఉద్దేశం ఉందా లేదా, అసలు పోనీ మహిళ అందరికీ పంచం, మేము కేవలం మహిళా గ్రూపులో ఉండే వాళ్ళకి మాత్రమే పంచుతామన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందో అసలుకి ఈ వీడియోలు ఇద్దాం. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండ్రు. అంతకు మునుపు చీరలు ఎట్లా ఉండే అవి ఒకసారి చూద్దాం. అండ్ కరోనా టైంలో కూడా చీరలు నేయించి బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలకి ఇచ్చిన పరిస్థితి. సో వాటి గురించి ఒకసారి మనం మాట్లాడి తర్వాత ఏంది పరిస్థితి అని చూద్దాం. ఈ పిక్చర్ మనం చూస్తున్నాం కదా, ఇది ఫస్ట్ టైం పంపిణీలో భాగంగా ఇచ్చిన చీరలు అనమాట మహిళలకి. సో ఇవన్నీ కూడా సిరిసిల్లలు నేసారు. సో కరోనా టైంలో చూస్తున్నాం మాస్కులు పెట్టుకొని మరి బతుకమ్మ చీరల డిజైన్స్ ఏంటివి అని అప్పట్లో ఉండే మంత్రిగా ఉండే సప్తేంద్రారెడ్డి కావచ్చు, సుంతలక్ష్మారెడ్డి కావచ్చు, అండ్ దాంతోపాటు ఇగో సత్యవతి రాథోడ్, శైలజానాథ్, వీళ్ళందరూ కూడా అప్పట్లో ఉండేవాళ్ళే. సో వాళ్ళందరూ మనకి చూస్తుంటే బతుకమ్మ చీర పండుగ సందర్భంగా చీరలు చూపిస్తున్నారు. ఇన్ని డిజైన్స్ నేర్పించి అమ్మారు. అయితే కొంతమందికి కొన్ని కలర్లు కొన్ని డిజైన్లు వచ్చినాయి, మిగతా ఏం చేసారు అనేది దేవుడు ఎరుగు. సో బతుకమ్మ చీరల్లో కూడా ఒక భారీ స్కామ్ జరిగింది అనే మాట విన్నాం, కానీ ఇప్పటివరకు అదైతే బయటికి రాలేదనుకో. సో ఆ ముచ్చట పక్కన పెడితే, సో ఈ ఏడాది దాదాపు 300 కోట్ల రూపాయలు కేవలం బతుకమ్మ చీరలకు మాత్రమే మేము వెచ్చిస్తున్నాము అని ముఖ్యమంత్రి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అఫీషియల్గా డయాస్ పైన అనౌన్స్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అండ్ త్వరలోనే బతుకమ్మ చీరలు మహిళలకు మేము పంచుతున్నాం అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ మాటలన్నీ కూడా ఇలా సీతక్క తిరగరాసింది. సో ఏం బాంబ్ బ్లాస్ట్ చేసిందో అని చెప్తా. ఏగో చెప్పుడు కాదు, ఒకసారి వినండి మీరే. వచ్చిన తర్వాత ఇస్తాం. ముఖ్యంగా అంగన్వాడీ యూనిఫామ్స్, మహిళా గ్రూప్ల ఏం చెప్తుంది, చేనేత కార్మికులకు ఇచ్చినాం, అవి ఇంకా అందుబాటులో రాలేము, అందుబాటులోకి వచ్చిన తర్వాత మేము పంచుతాం. సరే అక్కడి వరకు ముచ్చట బాగానే ఉంది. సరే ఇవాళ కాకుండా రేపు ఇంకా 5 రోజులు బతుకమ్మ పండుగ ఉన్నాయి కదా, 5 రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు పంపిణీ చేస్తారు అని. కానీ ఆ తర్వాత చెప్పిన మాట ఏంది, అసలుకి బతుకమ్మ చీరల పైన బతుకమ్మ చీరలనే ఉండాలి, కానీ ఇందిరా మహిళా శక్తి పేరు మీద బతుకమ్మ చీరలు పంచబోతున్నారు. పోనీ ఏదో ఒకటి కనీసం మహిళా గ్రూపులు ఉండే మహిళలకైనా బతుకమ్మ చీరలు అందుతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. అంటే ఆశతో ఎదురు చూడడం అంటే ఇక్కడ ప్రభుత్వం ఇస్తేనే బతుకమ్మ చీరలు కట్టుకొని పండుగ చేసుకుంటారు అనే పరిస్థితి లేదు. కాకపోతే మహిళల హక్కు, మీ హక్కు మీరు అడగాలి, కొట్లాడాలి, తీసుకోవాలని గతంలో ప్రభుత్వం చెప్పారు కదా. సో ఆ మాటలకు ఆశపడి బతుకమ్మ చీరలు ఎప్పుడెప్పుడా అని మహిళా సంఘాల్లో ఉండే మహిళలు కూడా ఎదురు చూసే పరిస్థితి. మరి ఎదురు చూస్తున్న వాళ్ళకి సీతక్క బాంబ్ బ్లాస్ట్ ఏం చేసింది అంటే, చేనేత కార్మికుల చీరలు ఇచ్చినాము కానీ ఇంకా ఆలస్యం అవుతున్నాయి, ఇస్తాము అన్నది. ఇస్తాము అనే మాట వరకు ఓకే, కానీ అవి ఇంద్ర మహిళా శక్తి చీరలు కావు, ఈవెన్ బతుకమ్మ చీరలు అంతకన్నా కావు. ఆ చీరలు ఎవరి కోసం నేర్పిస్తారో వినండి. యూనిఫామ్స్ అవి చేయడం జరిగింది. మేము మహిళలకు వేరే రకంగా చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాం. పావుల వడ్డీ, వడ్డీ లేని రుణాలు కానీ, సన్న బియ్యం కానీ, ఇండ్ల కరెంట్ ఫ్రీ కానీ, గ్యాస్ కానీ, ఇట్లా అనేక ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ కూడా పెట్టినాం. చీర అనేది వాళ్ళు సొంతంగా పండుగకు వాళ్ళు నచ్చింది కొనుక్కుంటారు. పండుగ ముందట వాళ్ళకి నచ్చలేదు ఏదో ఉంటుంది కదా అని మేము వేరే రకంగా ఇస్తాం. ఇప్పటికీ బతుకమ్మను దూరం చేశారు తెలంగాణ తల్లి చెప్పారు. కవితమ్మనే మీ ఇంట్లో నుంచి దూరం చేసుకున్నారు, మీకు ఎక్కడ మాట్లాడే అర్హత ఉందే? డన్. అదనమాట ఏంది అని అంటే, బతుకమ్మ చీరలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు, ఇచ్చే పరిస్థితులు లేదనే కంటే కూడా చేతులు ఎత్తేసిందని చెప్పాలి. సో ఏదైతే 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బతుకమ్మ చీరలు నేపిస్తున్నాం మహిళలందరికీ పండుగ పూట, పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటి ఇస్తే మేము నాణ్యమైన చీరలు 2 ఇస్తాం, అవి పట్టు చీరలు ఇస్తాం, వాటికి సంబంధించిన డిజైన్స్ ఇట్లు ఉండబోతున్నాయి, కలర్లు ఇంకొకలాగా ఉండబోతున్నాయి అని ఇక విపరీతమైన ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇవ్వడంలో చేతులు ఎత్తేసింది. సో అవి బతుకమ్మ చీరలు కాదు, ఏదో ప్యాకింగ్ చేసినాం మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి చీరలు అని చెప్పి ప్యాకెట్లు కూడా బాగా వైరల్ చేసారు కదా. సో అవి కూడా ఆ ప్యాకెట్స్ వాస్తవమే, రేవంత్ అన్న కానుక కూడా వాస్తవమే, కానీ తెలంగాణలో కాదు, తెలంగాణలో జరుపుకున్న బతుకమ్మ పండుగకి ఇయ్యరు. సో అవి ఏంది అంటే, అంగన్వాడీ టీచర్లకి, కాంట్రాక్ట్ ఉద్యోగులకి, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నర్సులకి, వీళ్ళకు ఉంటుంది కదా, వీళ్ళకి యూనిఫామ్లు నేర్పిస్తారంట. యూనిఫామ్లు ఎందుకు నేర్పియాలి అసలు?
ఇప్పటివరకు యూనిఫామ్లు నేర్పించి నేతన్నతోటి ఇచ్చిన సందర్భం 10 సంవత్సరాలే కాదు, గత ప్రభుత్వంలో కూడా ఎన్నడన్నా ఉన్నదా? ఎప్పుడు కూడా లేదు. సో ప్రత్యేకంగా ఆడబిడ్డల కోసం మాత్రమే సిరిసిల్ల నేతన్నలు బతుకమ్మ చీరలు నేషిస్తుంటారు, పండగకు ముందు పంపిణీ చేస్తారు. సో ఇదే ఒక 4-5 రోజుల క్రితం ఇంకొక మాట ఏమన్నారంటే, చేనేత నేతన్నకి మేము ఆర్డర్ ఇచ్చినా కూడా అందుబాటులోకి రాలేవు, అందలేవు, కాబట్టి 2 చీరలు కాదు ఒకటే చీర ఇస్తాం, ఆ ఒక చీర ఇప్పుడు ఇస్తాం, మళ్ళీ మారు ఇంకొక చీర ఎప్పుడు ఇస్తామంటే ఆంధ్రోళ్ళ పండుగకి. అది తెలుసు కదా మీకు, సంక్రాంతి. తెలంగాణలో సంక్రాంతి అంటే పీడ దినాలు అనుకుంటారు. సంక్రాంతి పండుగ వెళ్ళే వరకు ఏ శుభకార్యం కూడా చేయరు. కానీ పక్క రాష్ట్రంలో చూస్తుంటే వాళ్ళకి పెద్ద పండుగ. మనకి ఎట్లయితే దసరా పెద్ద పండుగను, పక్క రాష్ట్రంలో సంక్రాంతి వాళ్ళకి అంత పెద్ద పండుగ. ఆ పండుగ రోజు ఇస్తాము అని చెప్పారు. సో ఇప్పుడు బతుకమ్మకి పండగ లేదు, అసలు బతుకమ్మ అంటేనే మాకు అలవాటే లేదు, అండ్ బతుకమ్మ పండగనే కాదు అన్నట్టు కాంగ్రెస్ తీరు వ్యవహరిస్తుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి బతుకమ్మ తీసిన రోజే మహిళల ఆత్మాభిమానం దెబ్బతిన్న పరిస్థితి. పోనీ ఆ తర్వాత బతుకమ్మ చీరల పరిస్థితి ఏమైనా ఉంది అంటే, ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం, 2 చీరలు ఇస్తాం, ఒక చీర ఇస్తాం, లేదు బతుకమ్మ చీరలకి డబ్బులు ఇస్తాం, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవాళ సీతక్క బాంబ్ బ్లాస్ట్ ఏంది అని అంటే, బతుకమ్మకి అసలు చీరలే లేవు, బతుకమ్మకి చీరల పంపిణీ జరగదు. సో కేవలం ఏదైతే సిరిసిల్లలో నేసిన చీరలు ఉన్నాయో 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి, అది కేవలం యూనిఫామ్కి సంబంధించిన చీరలు తప్ప బతుకమ్మ చీరలు కావు. సో మహిళలే స్వతహాగా సొంతంగా వాళ్ళ డబ్బులు పెట్టి బతుకమ్మ చీరలు కొనుక్కుంటారు, అవే చీరలు కట్టుకొని బతుకమ్మలో ఆడుతారు అని సీతక్క నోటితోటే సీతక్క చెప్పింది. మరి సీతక్క ఇట్లా చెప్తుంటే ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ఏమైంది? వరంగల్లో పండగ సందర్భంలో కొండా సురేఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ బతుకమ్మ చీరల పంపిణీ త్వరలో జరగబోతుంది, నాణ్యమైన చీరలు మేము మహిళలకు ఈసారి పండగ సందర్భంగా 1-2 ఇస్తాము అని చేసిన వ్యాఖ్యలు ఏమైనాయి? సో ప్రతిసారి ఏదో ఒక కన్ఫ్యూజన్ పండగ సందర్భంలోనే కాదు, ప్రభుత్వ పథకాల ఏదైతే వస్తున్నాయో అప్పుడు ప్రతిసారి ఏదో ఒక కన్ఫ్యూజన్. అట్లీస్ట్ బతుకమ్మ సందర్భాన్నైనా అట్లాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా బతుకమ్మ చీరల పంపిణీ చాలా ప్రశాంతంగా జరుగుతుంది అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎవరైతే మహిళా సంఘాల్లో ఉండే వాళ్ళకైనా బతుకమ్మ చీరలు అందిస్తాము అని అనౌన్స్మెంట్ కూడా తప్పే. అంటే ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు అబద్ధాలు. సో హామీలు దేవుడెరుగు, హామీల గురించి మాట్లాడే పరిస్థితి లేదు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. పండగ పూట పండగ జరుపుకునే పరిస్థితిలో బతుకమ్మ చీర పంపిణీ కూడా చేతులెత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇచ్చిన చీరలకి మహిళలు కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది కట్టుకోలేరు, నిరసన వ్యక్తం చేసి నడి రోడ్ల చీరలు కూడా కాల్చిన సందర్భం. సో అది ఎవరి స్వతహాగా వాళ్ళు తీసుకునే డెసిషన్. వాళ్ళకి నచ్చితే కట్టుకుంటారు, నచ్చకపోతే పాడేస్తారు, లేదంటే బాసలకు వేసుకుంటారు. ఇంకా ప్రభుత్వం మీద ఎక్కువ కోపం వస్తే మీ ఇంట్లో ఇట్లనే కట్టుకుంటారా, మాకెట్లు ఇస్తారా అని చెప్పి తిట్టి కాల్చేసిన సందర్భం. ఇక ఇప్పుడు బతుకమ్మ లేదు, బతుకమ్మ సంబరాలకి డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, ఆఖరికి బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలకి ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కూడా సున్నా చుట్టింది. సో చేతులు ఎత్తేసి ఇక బతుకమ్మ చీరలు లేవు, గీరలు లేవు అని తేల్చి చెప్పింది సీతక్క. మరి సీతక్క మాటలే ఫైనల్ డెసిషనా? ఆమెకి తెలిసి లీకులు బయటకి ఇచ్చిందా? లేదంటే ఇంకొక 5 రోజులు ఏదో ఒక సందర్భంలో కనీసం మహిళా గ్రూప్లకు ముందే చెప్పినాం కాబట్టి ఇయ్యకపోతే నడి రోడ్లో పట్టుకొని నన్ను తిడతారు, లేదంటే ఇంకా విమర్శలు ఎక్కువ ఉంటాయి, లేదంటే సర్పంచ్ ఎన్నికల సమయంలో మళ్ళీ గ్రామాల్లో పోతే ఈ బతుకమ్మ చీరలు కూడా ఇంకొకటి నెగిటివిటీ అవుతుందని ఆలోచించి కనుక అట్లీస్ట్ గ్రామాల్లో అయినా పంపిణీ చేస్తారనేది చూడాలి.